పెట్టే నీచ సంస్కృతికి సీఎం చంద్రబాబు నాంది పలికారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు. సుపరిపాలనకు కాదు దుర్మార్గమైన పాలనకు తొలి అడుగు పడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని గొప్పలకు పోయి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలపై కూటమి నేతలు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని, విద్యార్థులు ప్రజలు సంతోషపడ్డారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ మళ్లీ భ్రష్టు పట్టే రోజులు వచ్చాయని ఆరోపించారు. దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు. ఈ సమర్పణం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతాడన్నా? ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఒక్క సంవత్సరంలో చూసాం. ఇంకా 4 సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు చెప్పాడు ఈ సంవత్సరంలోనే. చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు. చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు. బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా. బాగుంది డైలాగ్, బ్రహ్మాండంగా ఉంది. మ్యూజిక్ గురించి ఇంకా బాగుంటుంది. గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా. బాగుంది. మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడి చివరి రోజు రాసుకోవాలి. మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు.